హలో వెల్కమ్ టు లోల్లాస్ వరల్డ్. దగ్గరికి వస్తే కానీ మనోడి పంచుని మనకు అర్థం కాదు. ఏది ఇది కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్. అదా రీసెంట్ గా రవితేజ గారు ఓ ఆ ఫోటో నేను నీకే ఇస్తా, ఫస్ట్ నీకే ఇస్తా. నేను తెలుసా నా ఇన్స్టాల్ కూడా నేను ఇంకా పెట్టాల. సో నువ్వు వాళ్ళకి చూపించిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను. కాస్టింగ్ మారుతూ మీ బాడీ లాంగ్వేజ్ మాస్ బాగుంటుంది, నాకు ఇష్టం అని. ఓకే ఫోన్ లేరా మనకు కూడా ఒక గుర్తింపు ఉంది. శేఖర్ మాస్టర్కి ఇస్తాను ఆబ్వియస్లీ. తర్వాత కొరియోగ్రాఫ్ చేసిన సునీల్కి. చాలా మంది ఈయన రవితేజ గారి తాలూకా. సో టైటిల్ వచ్చి అబ్బాయి అమ్మాయి. ఓ గట్టిగా వేసారుగా. దిస్ టోటల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్. పాడ్కాస్ట్ అని చెప్పి లాస్ట్ కి పాడు చేసాం. శేఖర్ మాస్టర్ ఆ ఛాన్స్ ఇవ్వకపోయిందంటే నేను మళ్ళీ అంత త్వరగా గుర్తింపు ఇచ్చిండేది, మనకు అన్నం పెట్టిండేది. మన వెబ్ సిరీస్ ఓటీటీకి వెళ్ళబోతుంది. వాటిల్లో నీతో పాటు తేజు చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. తేజుని ఎప్పుడు లాంచ్ చేస్తున్నావు? హలో వెల్కమ్ టు లోల్లాస్ వరల్డ్. సో చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్. సో రీజన్ ఏంటంటే ఐ హ్యావ్ మై ప్లాన్స్. సో వెరీ సూన్ ఇంకా ఎంగేజింగ్గా వీడియోస్ వస్తుంటాయి. అండ్ మళ్ళీ స్టార్టప్ అంటే ఒక మంచి పర్సన్తో వస్తే బాగుంటుంది అనిపించింది. కాబట్టి నాకు మంచి పర్సన్ అంటే మీ అందరికీ తెలుసు, అమర్దీప్ అని. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కేబీకేజీ షూటింగ్లో ఉన్నాడు. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చేశాడు కదా, మళ్ళీ సెకండ్ సీజన్కి ఎందుకు పిలిచారనే డౌట్ నాకు ఉంది. అది నేను రైజ్ చేయలేదు, అది కూడా అడుగుతాను నేను. సో మనోడు ఎక్కడెక్కడో ఉన్నాడు, వెళ్ళి మాట్లాడొస్తాను. వెళ్ళినా సరే చిల్ అయ్యేదంటే మిస్టర్ అమర్దీప్ చౌదరి అలియాస్ రామ. అండ్ మళ్ళీ రామ గెటప్తో దగ్గరికి వస్తే కానీ మనోడి పంచుని మనకు అర్థం కాదు. సో మళ్ళీ రామ గెటప్లోకి వచ్చినావు. ఏది ఇది కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్. అదా ఓకే, ఇంకా దానికి కూడా మేక్ ఓవర్ ఉంది. ఇంకా మనకి రామాని మళ్ళీ సినిమాలో చూడడం అనేది గ్రేట్ అచీవ్మెంట్. అంటే ఒక సీరియల్ నుంచి ఆ గెటప్ని సినిమాల్లోకి తీసుకెళ్ళడం అంటే నీతోనే సాధ్యమైంది. నేను ఒక కంటే ముందు దుబాయ్ నుంచి తెచ్చాడు, దుబాయ్ రిటర్న్స్. నేను ఒక మూడు క్వశ్చన్స్ అడుగుతాను నిన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. నీకు గుర్తుందో లేదో, నీ ఆల్బమ్ సాంగ్ స్టార్ట్ అయింది రాధా. సో రాధాతో నీకు అండ్ గోవింద్ మాస్టర్ ఇద్దరికి స్టార్ట్అప్ అయింది. దాని తర్వాత నువ్వు ఆగట్లేదు, మాస్టర్ ఆగట్లేదు. మాస్టర్ది నేను ఒక సాంగ్ చూసాను నేను, కోయిల క్రేజీ ఉంది, మస్తు వైరల్ అవుతుంది. మాస్టర్ చేస్తే మనకు అప్పుడు వచ్చింది అంటే ఆయన చేస్తే అన్ని అలా ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఆ మాస్టర్తో పాటు శేఖర్ మాస్టర్ గురించి మాట్లాడాలి. కేబీకేజీ ఫస్ట్ సీజన్లో నువ్వు వచ్చావు, కేబీకేజీలో మంచి బాండింగ్ ఏర్పడింది. దాని తర్వాత నువ్వు ఈ సాంగ్ చేసావు. వెళ్ళింది ఫస్ట్ టైం 10 మిలియన్. అది క్రేజీ. 10 మిలియన్ అయిన తర్వాత నీతో వచ్చి పాడ్కాస్ట్ మాట్లాడదాం అని చెప్పి మనం ఎప్పటి నుంచో డేట్స్ ఫిక్స్ చేసుకున్నాం. కానీ పాడ్కాస్ట్ అని చెప్పి లాస్ట్ కి పాడు చేసాం. షూటింగ్ క్యాస్ట్ అయ్యింది. కానీ అంటే మనం అనుకున్న ప్లాన్ ప్రకారం నేను చెప్తా, మనోడు ఫుల్ బిజీ ఉన్నాడు. ఇటు షోస్ చేస్తున్నాడు, అటు 2 మూవీస్ చేస్తున్నాడు, ఒక మూవీ ప్యాచప్ చేస్తున్నాడు. ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే నా షూటింగ్లో టైం లేక అండ్ ఆయన షూటింగ్ డేట్స్కి నాకు మ్యాచ్ అవ్వక కొంచెం గ్యాప్ వచ్చింది. బట్ క్రేజీ పాడ్కాస్ట్ వచ్చి ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్ చాలా దారుణంగా ప్రిపేర్ చేసి పెట్టా. అన్ని ఆన్సర్స్ నీతో చెప్పిస్తా. సో ఇప్పుడైతే మనం కుమారి సాంగ్ గురించి మాట్లాడదాం. సో కుమారి సాంగ్ 10 మిలియన్ అయింది కదా, దానికి ఫుల్ క్రెడిట్స్ ఇవ్వాలంటే నేను ఎవరికి ఇస్తాను? ఒక 3 పర్సన్స్కి. ఫస్ట్ శేఖర్ మాస్టర్కి ఇస్తాను ఆబ్వియస్లీ. తర్వాత కొరియోగ్రాఫ్ చేసిన సునీల్కి. అండ్ నాతో అంత బాగా డాన్స్ చేసి నాకన్నా బాగా స్టెప్పులు వేసిన విష్ణుప్రియకి. వీళ్ళు ముగ్గురికి ఇస్తాను. ఎందుకంటే శేఖర్ మాస్టర్ ఆ ఛాన్స్ ఇవ్వకపోయిందంటే నేను మళ్ళీ అంత త్వరగా జానకితో ఎలా అయితే లైమ్ లైట్లోకి వచ్చానో, కుమారితో కూడా ఇమ్మీడియట్గా మనం లైమ్ లైట్లోకి వచ్చేసాను. అంటే డాన్సర్గా ఓకే, మనం నీతోనే డాన్స్ చేసాము అవన్నీ ప్రూవ్. ఒక ఆల్బమ్ సాంగ్లో డాన్స్ చేయడం అనేది కంప్లీట్ డాన్స్ నెంబర్ అనేది నాకు ఇప్పటిదాకా రాలే. అదిగాక ఆయన చూసే దాంట్లో బికాస్ ఈజ్ ద డైరెక్టర్. ఆ రోజు మానిటర్ ముందు కూర్చొని ప్రతిదీ గైడ్ చేసింది మాస్టర్. సో తర్వాత సునీల్ మన మాస్టర్ అసిస్టెంట్, బికెమ్ ఎ కొరియోగ్రాఫర్. సో ఆయన కూడా నన్ను ఎంచుకోవడానికి కారణం నేను ఎందుకు లేదు మీ బాడీ లాంగ్వేజ్ మాస్ బాగుంటుంది, నాకు ఇష్టం అని.
ఓకే ఫోన్ లేరా ఓ మనకు కూడా ఒక గుర్తింపు ఉంది పర్లేదు అనుకున్నా. సో తర్వాత కాస్టింగ్ మారుతూ విష్ణుప్రియ రావడం. విష్ణుప్రియ ఆబ్వియస్లీ జరీలో మా బావతో తెలిపేసింది. అసలు ఇందులో ఏ ఫ్లోర్ ఇదినా ఫస్ట్ అబ్బా అనేది వెంటనే దాన్ని నేర్చేసుకొని అబ్బా అనిపించేసింది. సో ఈ ముగ్గురు నాకు అలాంటిది లేకపోతే, అలాంటి ఒక జానర్ లేకపోతే మాత్రం, అది జర్నీ లేకపోతే అవ్వదు. అండ్ ముఖ్యంగా మన రవి గారు, దీంట్లో ప్రొడ్యూసర్ రవి గారు, ఆయన కూడా చాలా సపోర్ట్ చేశారు. అంటే బడ్జెట్ ఎక్కువ అవుతున్నా సరే లేదు బాగా వస్తుంది, నాకు బాగా రావాలి అనేదే తప్ప వేరే ఒక ప్రెషర్ లేదు. అంత విజన్తో చేశారు. అండ్ మేనేజర్ రవి గారు, వీళ్ళందరూ ఒక గుడ్ టీం అబ్బా. మాస్టర్ దగ్గర ఉన్న టీం. సో నేను మాస్టర్కి జీవితాంతం రుణపడి ఉంటాను. ఎందుకంటే రీసెంట్గా రవితేజ గారు వెళ్ళి చూస్తాను. ఆ ఫోటో నేను నీకే ఇస్తా, ఫస్ట్ నీకే ఇస్తాను. ఎందుకు తెలుసా, నా ఇన్స్టాల్ కూడా నేను ఇంకా పెట్టాల. సో నువ్వు వాళ్ళకి చూపించిన తర్వాత నేను పోస్ట్ చేస్తాను. అండ్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, కేబీకేజీలో నీ బెస్ట్ ఇచ్చేసినావు ఫస్ట్ సీజన్లో, మరి ఎందుకు మళ్ళీ సెకండ్ సీజన్కి వచ్చినావు? ఏ లేదు, ముఖేష్ అన్న మన టీం అడిగారు. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తావా చేస్తావా అని. సో నాకు కూడా ఏంటంటే, ఇప్పుడు మనకు మా టీవీ గుర్తింపు ఇచ్చిండేది, మనకు అన్నం పెట్టిండేది మా టీవీ. సో సీరియల్స్ ఎలాగో చేయట్లేదు, దూరంగా ఉన్నాను. అట్లీస్ట్ షో పరంగా మనని ఇష్టపడే ఫ్యాన్స్, మనం చూడాలనుకుంటే అభిమానులు కానీ మన ఫ్రెండ్స్ కానీ చాలామంది అనుకుంటారు కదా, అరే ఇది మళ్ళీ చూడలేదే, మిస్ అయ్యాము అని. సో వాళ్ళందరి కోసం తిరిగి వచ్చా లోపలికి, సరదాగా అందరితో గడుపుతూ అలాగా. మా బావ కూడా ఉన్నాడు కదా ఇక్కడ, ప్రశాంతంగా ఒక టైం స్పెండ్ చేస్తూ చిల్ అవుతున్నాను తప్ప నో మోర్ అగ్రెషన్స్, నో మోర్ రివెంజెస్. ఇలాంటివి నాకు నేనులాగా ప్రశాంతంగా గేమ్ పంపిస్తే ఆడాం, లేకపోతే ఓడాం. ఓకే, ఇప్పుడు ఎలాగో మాట తీసావు కాబట్టి సీరియల్కి కొంచెం దూరంగా ఉన్నా అన్నావు కదా, సీరియల్కి ఇంకా దూరమా? నిన్ననే నిరుపమన్న ఫోన్ చేశాడు అయ్యా ఒక ప్రాజెక్ట్ కోసం. బట్ చెప్పా కదా, మనకున్న కమిట్మెంట్స్కి ఇప్పుడున్న ప్రెసెంట్ మనం ఒప్పుకున్న దానికి ఐ థింక్ ఇయర్ ఎండ్ వరకు బిజీ బిజీ. సో ఇది అవ్వాలి, ఇది తర్వాత చూద్దాం. ఏమో మరి చెప్పలేదు, ఇప్పుడు ఎలా వస్తుందో తెలియదు కాబట్టి, వస్తుందో తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు అంటే నీకు నేను చెప్పలేదు, ఇప్పుడు ఈ వీడియో ఆన్ చేసినట్టు చెప్దాంలే అని చెప్పి. సో నెక్స్ట్ మంత్ మన పవన్ హిమాన్షు, ఎస్, సో మన వెబ్ సిరీస్ ఓటీటీకి వెళ్ళబోతుంది. కంగ్రాచులేషన్స్. సో చాలా మంది నరేష్ ఎక్కడ అన్నారు కదా, అన్న వాళ్ళందరికీ నేను ఆన్సర్ నోటితో కాకుండా ఒక స్క్రీన్ ప్రెజెన్స్లో తొందరలో, అతి తొందరలో, విత్ ఒక పోస్టర్లో మీరు చూస్తారు. ఎస్. అండ్ దాని తర్వాత నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే, నిన్నగాక మొన్న పోస్ట్ చూసిన, ఈ అబ్బాయి ఎవరి తాలూకా, ఈ అమ్మాయి ఎవరి తాలూకా. సో మీరు కాంపిటీషన్ పెట్టిర్రు, అంటే మీరు మంచి టైటిల్ చెప్తే ఆ టైటిల్ సెలెక్ట్ చేసుకుని అదంతా చెప్పారు కదా. అసలు అది ప్రమోషన్స్ కొంత క్రేజీగానే ఉంది. మీ ప్లాన్స్ ఏంటి, ముందుగా కొంచెం లీక్ చేద్దామా? అదే ఇప్పుడు సో చాలా వరకు టైటిల్స్ ని నేను అనుకున్నా, చెప్తాను నా మైండ్ తో. అసలు టైటిలే ఈ అబ్బాయి ఎవరి తాలూకా అనేమో అనుకున్నాను నేను. చాలా మంది ఈయన రవితేజ గారి తాలూకా అని పెట్టారు కింద మెసేజ్ లో, అవన్నీ కాదు. సో టైటిల్ ఇప్పటిదాకా ఏ యూట్యూబ్లోనూ నేను ఎవరితోనూ ఏ న్యూస్ ఛానల్లోనూ చెప్పలేదు, డైరెక్ట్గా ఐ థింక్ అక్కడే చూసింటారు. సో టైటిల్ వచ్చి గారి అబ్బాయి గారి అమ్మాయి. ఓ గట్టిగా వేసారుగా, కమ్యూనిటీ కొట్టారు గట్టిగా. కాదయ్యా, కాంట్రవర్సీ. దిస్ టోటల్ క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్, మై ప్రొడ్యూసర్. లేదు ఉంది, దాంట్లో వైబ్ ఉంది, కనిపిస్తుంది. వైబ్ నెగిటివ్ పాజిటివ్, ఫస్ట్ వైబ్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి టైటిల్ ఓకే అయినప్పుడు మనం మాట్లాడడానికి ఇప్పుడు గుడ్ వన్. ఈ రోజున పబ్లిక్ లోకి వెళ్ళాల్సింది ఎయిదర్ పాజిటివ్ ఎయిదర్ నెగిటివ్. నెగిటివ్కి వెళ్ళినా ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఫ్యాన్స్ కానీ మీ వాళ్ళు కానీ పాజిటివ్ చేస్తారు, నువ్వు పాజిటివ్ అయిపోతావు. కాబట్టి దాని గురించి మనకు ఆల్రెడీ చాలా హిస్టరీ ఉంది, నెగిటివ్ నుంచి పాజిటివ్ అయిన దాంట్లో. నెగిటివ్ని వన్స్ స్టెప్ ఇన్ చేస్తే హిస్టరీ రిపీట్ చేసేదే మనం అన్నట్టుగా అయిపోయింది. కాబట్టి 100% సక్సెస్ అవుద్ది, నెగిటివ్ ఇచ్చినా సరే. అవును, ఎనీ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ ప్రమోషన్స్ అంతే. అండ్ మనం నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు వెళ్తున్నాం? జూలై. ఎక్కడికి చెప్పండి. అవునా? నాతో ట్రిప్పులు అలానే ఉంటాయి. జూలైలో నేను యూఎస్కి వెళ్తున్నా కదా, యూఎస్ నుంచి వెళ్ళి రాగానే ఆఫ్టర్ 20 నేను ఒక ప్లాన్ చేసి పెట్టాను. ఆ యూఎస్కి ముందే ప్రీ ప్లాన్ చేసి పెట్టాను. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది చూస్తావు. ఏంటంటే నువ్వు లైఫ్లో అటువంటి ప్రదేశాలు కానీ, అటువంటి రోడ్స్ కానీ, అటువంటి క్లైమేట్ కానీ నువ్వు చూసుంటావు. లదాఖ్
కాదు సరే దూరం అవసరం ఇది కూడా నాతోనే స్టార్ట్ అయిందని చెప్తాను నేను. ఏంటంటే ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ మనమే వెళ్ళాం, కొరియా స్టార్ట్ అయింది, డాన్సింగ్ స్టార్ట్ అయింది, ఇది స్టార్ట్ అయింది. సో నేను అప్పటి నుంచి నేను వెళ్తూనే ఉన్నా. మన దుబాయ్ వెళ్ళొచ్చిన, నెక్స్ట్ సింగపూర్ పోతున్నావు. సింగపూర్ కాదు మలేషియా, ఏదో ఒకటి మలేషియా నువ్వు యూఎస్ వెళ్తున్నావు. అసలు కుదిరితే యూఎస్ నేను వెళ్ళొచ్చాను, కానీ యూఎస్ లో నాకు నన్ను ఎవరు పిలిచా లేక ఏంటంటే పిలుస్తూనే ఉంటారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇంత సక్సెస్ఫుల్ సాంగ్ చేస్తున్నావు, ఇంత సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నావు కదా, సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ చేస్తున్నావు కదా, కింద వేరే తీసుకుంటారు వాళ్ళు, కింద వేరే తీసుకుంటారు వాళ్ళు. సో వాటిల్లో నీతో పాటు తేజు చేస్తే చాలా బాగుంటుంది అనేది నా ఒపీనియన్. తేజుని ఎప్పుడు లాంచ్ చేస్తున్నావు ఒక మంచి సాంగ్ కి? అంటే అది సందర్భం అనేది మనం క్రియేట్ చేయకూడదు. నాకు ఆన్సర్ కూడా నాకు తెలుసు, అది టైం వచ్చి ప్రొడ్యూసర్ వచ్చినట్టుగా నేను ఐ వాంట్ టు ప్రొడ్యూస్ యువర్ సాంగ్. నువ్వు ప్రొడ్యూస్ చేస్తావా? నేను ప్రొడ్యూస్ చేస్తా, తేజుని క్యాస్ట్ చేస్తావా లేదా? చేస్తా పక్కా. సో రెడీగా ఉండండి, సాంగ్ నేను సాంగ్ ఆల్రెడీ రెడీగా ఉంది. సో సాంగ్ వినిపిస్తా మనోడికి. నేను ఇప్పటివరకు హింట్ ఇవ్వలే, వీడియో ప్రకారం చెప్తున్నా. సాంగ్ రెడీగా ఉంది, మీ ఇద్దరిని కూర్చోబెట్టే సాంగ్ వినిపిస్తా. అవుట్డోర్ పర్మిషన్స్ నేను చూసుకుంటా. డన్. నాకు మొత్తం అందరు మళ్ళీ మన మాస్టరే, నువ్వే, తేజువే. సో వెరీ సూన్ మా కాస్టింగ్ లో, అంటే ఏదైతే స్టార్ట్ చేసినామో వాళ్ళు మాస్టర్ గుర్తుపట్టేసారు. సందులోకి వెళ్ళింది నేనే. మనము మన రీల్ ఒకటి చేశారు చూసారా, అందులోకి ఇద్దరు అమ్మాయిలు రా చూపిస్తారు. అదే ఆయన వైబ్ అలా మ్యాచ్. మాస్టర్ కూడా ఫుల్ హ్యాపీ, ఎందుకంటే నమ్మకం పెట్టారు నేను చేయగలను. లేదు డార్లింగ్, నేను వెరీ సూన్ తేజుని క్యాష్ చేస్తూ, అమర్ని క్యాష్ చేస్తూ, అండ్ గోవింద్ మాస్టర్ని క్యాష్ చేస్తూ, డబ్బులు ఇస్తానో లేదా పక్కన పెడితే ఒక మంచి సాంగ్ అయితే రెడీ ఉంది. ఈయన బిజీ, ఆవిడేమో అక్కడ తమిళ సీరియల్లో బిజీ అయిపోయింది, షోలో బిజీ అయిపోయింది, నువ్వు ఇక్కడ బిజీ అయ్యావు, నేను కూడా ఇంకో సీరియల్ కమిట్ అయ్యా వేరే ఛానల్కి. సూపర్. సో ఇవన్నీ షెడ్యూల్ చేసుకొని ఒకసారి కూర్చొని ఆ సాంగ్ విని మనం ఒక మంచి సాంగ్ రిలీజ్ చేద్దాం. ఓకే, ఇంతకంటే వేరే క్వశ్చన్స్, పర్సనల్ క్వశ్చన్స్ అన్ని చాలా ప్రిపేర్ చేసి పెట్టినా, బట్ ఇది సిచ్యువేషన్ కాదు కాబట్టి ఒక అప్డేట్తో రావాలి. ఛానల్లో వీడియోస్ ఒక 2-3 months నుంచి పెట్టట్లేదు, ఒక పెద్దది అనుకుని ఆపిన అనమాట. సో మళ్ళీ స్టార్ట్ చేద్దామంటే నాకు నువ్వే గుర్తొచ్చావు. సరే నేనే ఒక పాజిటివ్. సరే నేనే అప్డేట్ ఇస్తా అయితే వాళ్ళకి. సరే మీరు ఇప్పుడు ఈ వీడియో నుంచి ఇంకొక వీడియో నా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. నెక్స్ట్ వీడియో సుమతి శతకం సెట్లో నుంచే నరేష్ చేయబోతున్నాడు. సుమతి శతకం సెట్ గుంటూరు దగ్గర అవుతుంది, అక్కడికి వచ్చి రాజమండ్రి. ఇప్పుడు మొత్తం ఆంధ్ర కొడుతున్నావు, తెలంగాణ అయిపోయింది, ఆంధ్రాకి రాజమండ్రి. సో ఆ సెట్లో నాతో, మా టీంతో, సో ఏమేమి ఇంకా మంచి మీకు కావాల్సిన విషయాలు, నాకు కావాల్సిన విషయాలు, మనోడికి కావాల్సిన విషయాలు అన్నింటినీ తీసి వడపోచి కాచి మీ ముందు పట్టిన తర్వాత చూడగితే మాట్లాడుకుందాం. అండ్ ఈ రోజుకైతే ఇంతే. ఆల్ ది బెస్ట్ డార్లింగ్, నువ్వు ఏం చేసినా బాగుంటుంది. అండ్ మన మధ్య బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది కాబట్టి ఎస్, కీప్ ఆన్ వాచింగ్. అండ్ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్, అమర్దీప్ రాజా ది గ్రేట్ ఛానల్ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఫస్ట్ నుంచి కూడా ట్రై చేస్తూనే ఉన్నాం దాన్ని. సో దాని కొన్ని ఇష్యూస్ వల్ల ఆ ఛానల్ డ్రాప్ అవుతుంది. అది 68K 70K ఉంది అది. సో అది నీకు ఈజీగా వచ్చేస్తుంది నువ్వు యాక్టివ్గా ఉంటాయి కాబట్టి. దాన్ని పక్కన పెట్టి కొత్తగా ఓపెన్ చేసిన అబ్బాయి అదే అమర్దీప్ చౌదరి రాజా ది గ్రేట్ ఛానల్ లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే నన్ను కింద కామెంట్స్లో అమర్తో వీడియో చేయండి, తేజుతో వీడియో చేయండి అని నన్ను అడగాల్సిన అవసరం లేదు. ఇక మీద ఈయన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తుంటాయి. నేను ఇంకోటి కూడా చెప్పా, చాలా మంది ఏం పెట్టారంటే ఒకరికొకరు మెసేజ్ పెట్టాడు, కమ్ టు ద యూట్యూబ్ వరల్డ్ వ్లాగింగ్ కింగ్ అని. ఒరే యూట్యూబ్ రాకముందు నుంచే నేను యూట్యూబ్లో పుట్టి పెరిగా, యూట్యూబ్ నాకు కొత్త కాదు. బట్ నేనేంటంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ వ్లాగ్స్, అది క్లారిటీగా చెప్తాను. నేనే చెప్తాను, వ్లాగ్ కాదు. ఆయన ట్రావెలింగ్ వెళ్తున్నాడు, సో ట్రావెలింగ్ మాంటేషన్ అంటే ట్రావెలింగ్ ఆయన ఎట్లా వైబ్ అవుతున్నాడు ఆ ప్లేసెస్తో అనేది ఒక, అంటే ఇప్పుడు వరకు వ్లాగింగ్ అనేది ఒకలా ఉండేది, బట్ మనోడు ఇంకొకలా తీసుకెళ్దాం అనుకున్నాడు. దానికి టీంని పెట్టుకున్నాడు, భాను కానీ అండ్ మన పవన్ హిమాంశు కానీ వీళ్ళందరూ, రఘు సుదర్శన్ వీళ్ళందరితో బిజీ విత్ సో కాబట్టి వీళ్ళందరితో పెట్టుకొని క్రేజీ కంటెంట్ అయితే రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ కీప్ సపోర్ట్ మీ, నన్ను, నా ఛానల్ని అండ్ అమర్ ఛానల్ని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. అండ్ మా వీడియోస్ని ఇంకా 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 వైరల్ చేయండి. సో లోపలికి ఆయన పిలుస్తున్నారు కాబట్టి ఇక్కడితో ఇంతే. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ లోల్లాస్ వరల్డ్ అండ్ అమర్దీప్ చౌదరి రాజా ది గ్రేట్. ఓకే, కలుద్దామమ్మా.